భోజనం చేసిన తర్వాత ప్లేట్లు గ్లాసులు దయచేసి కడిగేసారి అక్కడక్కడ బస్సు పెట్టినామో ఆ బస్సులో ప్రయాణించగా కోరుతున్నాము. సాయిబాబా మందిరం అందరూ గొప్ప అన్నదాన కార్యక్రమం భక్తులందరూ విడిగా పాల్గొని బాబా గారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించి బాబా గారికి ముందు ప్రార్థన కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మన జలాలపేట సాయిబాబా మందిరం నందు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసాద సమితి వారి నందు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసాద సమితి వారి సారథ్యంలో ఇలా వచ్చామా ఇక్కడ పెడతారమ్మా, వచ్చామా ఎదురు పెడతారు. బాబు రావాలి, ఎంట్లో ఉన్నారు కదా పైన పెడతారు. ముందు రండి అమ్మా, ముందు రండి. కూడా భయంకరంగా అలాగే మా జిల్లా ఉపాధ్యక్షులు వారు స్వామి శరణమయ్య స్వామి ప్రతి అమావాస్య పర్వదినాన ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జలాలపేటలోని వేచేసిన శ్రీ సాయిబాబా మందిరంలో ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించుకుంటున్నాం. ఇప్పుడు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కృష్ణా జిల్లా మధ్యప్రదేశ్ స్వామి శరణయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అమావాస్య రోజున జలాలపేటలో చేసిన పరమాగారి గుడినందు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి ప్రసాదం సేవలు కోరుతున్నాం. మన జలాలపేట సాయిబాబా మందిరం నందు మన అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసార సమితి వారి సారథ్యంలో గత 18 నెలల క్రితం ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు ఒక్కొక్క పేటలో ఒక్కొక్క దేవాలయం దగ్గర జరుపుకుంటూ 17 నెలలు పూర్తి చేసుకుని 18వ నెల మన జల్లాలపేట సాయిబాబా మందిరం నందు ఈ కార్యక్రమం నిర్వహించుటకు స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ, టౌన్ కమిటీ అందరూ సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ప్రతి పేటలో చాలామంది దేవాలయాల దగ్గర నుంచి అడుగుతూ వస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ప్రకారం మా స్టేట్ అధ్యక్షులు గారు, జిల్లా అధ్యక్షులు గారు టైం టేబుల్ ప్రకారం ఇస్తూ జరుగుతుంది. ఎవరన్నా ఒక నెల లేట్ అవుతుందనే ఒక బాధపడకుండా ప్రయారిటీలో బుక్ చేసుకోండి. ఈ నెల కాకపోతే ఒక్కో నెల అయినా సరే ఎక్కడో చోట కార్యక్రమం జరపడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి మా కమిటీ తరపున, మా అఖిల భారత అయ్యప్ప దీక్షా కమిటీ తరపున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అలాగే మా జలాలపేట సాయిబాబా కమిటీ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమానికి
సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామి శరణమయ్యప్ప సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య అన్నదాన కార్యక్రమం జలాలపేట సాయిబాబా గుడి నందు జరగడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు అయ్యప్ప స్వామి వారి పూజ, తదనంతరం భజన, తదనంతరం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నాకు ఈ ఏరియాలో ఉన్న అందరూ భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. అట్లాగే ప్రతి నెలా జరిగే అమావాస్య కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు ప్రతి మహాశివరాత్రి మరి ప్రతి శనివారం జరుగు రుద్రాభిషేకము మరియు శనివారం జరుగు చాలీసా కూడా భక్తులెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర కార్యవర్గానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. స్వామి అయ్యప్ప శరణం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసార నిర్వహణాధికారి వాసు అద్దంకి వారి ఆజ్ఞతో ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా కమిటీ వారి సారథ్యంలో చేసినందుకు వారందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున అలాగే జాతీయ కమిటీ తరఫున ఈ జిల్లా వారికి మనసా వాచకరణ అందరికీ కూడా మా వందనాలు. ఇలాంటి కార్యక్రమం 26 జిల్లాల్లో కూడా మన కృష్ణా జిల్లా ముందుందని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మేము 2024లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే 2026 వచ్చేదానికి 26 జిల్లాల్లో ముందు రాష్ట్ర వర్గం ముందుండి నడిపే కార్యక్రమం ఎవరంటే కృష్ణా జిల్లా అధ్యక్షులు వారు వాసుదేవ హనుమంతరావు గారు. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు అయ్యారు స్టేట్కి. అలాగే ఈసీ మెంబర్గా మన కె నాగేంద్ర గారు, అలాగే సహాయ కార్యదర్శిగా మన వేముల కృష్ణ గారు కూడా ఈ స్టేట్ వర్గంలో తీసుకుంటున్నారు. ఇదందరూ కూడా ఏంటంటే సమిష్టికృత అందరం కూడా చేసినందుకు అందరి తరపున నేను అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి ఇప్పుడు మా ఉపాధ్యక్షుల వారు మాస శివరాత్రి రోజున నిన్న కార్యక్రమం మొదలెట్టారు. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు సమయంతులు పిచ్చిబాబు గారు కూడా హనుమాన్ శైలేష కూడా మొదలెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మిగతా కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమాలు పాలు పంచుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా స్టేట్ కమిటీ తరఫున కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప.